నమస్కారం అండి. Left right slider. Mod. మనలో చాలా మంది కంప్యూటర్స్ మీద ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కొందరు కంప్యూటర్ ఉపయోగిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే సాధారణంగా అందరిలో ఉన్నటువంటి సందేహం ఏంటంటే కంప్యూటర్ అనేది కేవలం ఆంగ్లానికి మాత్రమే, అంటే ఇంగ్లీష్ కి మాత్రమే పరిమితం. అంటే కంప్యూటర్స్ లో ఇంగ్లీష్ తప్ప వేరే భాషలు మనం వ్రాయలేము, చదవలేము అనేటువంటి అది అపోహైనా కావచ్చు, లేకపోతే ఒక విధంగా చెప్పాలి అంటే ఒక నమ్మకమైనా కావచ్చు. మొత్తానికి ఆ కాన్సెప్ట్ అందరిలో కూడా ఉండిపోయింది. అంటే కేవలం కంప్యూటర్ ఆంగ్ల భాషకు మాత్రమే పరిమితం కాదు అని ఈవేళ తెలియపరచడానికి, తర్వాత మన మాతృభాష, మన స్వభాష అయినటువంటి తెలుగు భాషలో కంప్యూటర్ ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, లేదా ఏ విధంగా వ్రాయవచ్చు, ఏ విధంగా చదువుకోవచ్చు అనేటువంటి విషయాల్ని తెలియచేయటానికి ఈవేళ నేను తెలుగు వ్రాయటం, చదవటం అనేటువంటి కాన్సెప్ట్ మీద హౌ టు రైట్ ఇన్ తెలుగు ఇన్ కంప్యూటర్ అనేటువంటి కాన్సెప్ట్ మీద ఈ చిన్న ట్యుటోరియల్ ప్రిపేర్ చేయడం జరుగుతోంది. సహజంగా మనం కంప్యూటర్ లో చదవటానికి లేదా వ్రాసుకోవటానికి మనం రకరకాల సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తూ ఉంటాం. అదే ఆంగ్ల భాష విషయంలో జాబ్ యాక్సెస్ విత్ స్పీచ్ అనే సాఫ్ట్వేర్ ని యూజ్ చేసి మనం చదువుతూ ఉంటాం. తర్వాత వ్రాసుకోవటానికి నోట్ ప్యాడ్, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఇలా రకరకాల అప్లికేషన్స్ ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. సరే, మొట్టమొదటిగా మనం తెలుగు వ్రాయటానికి ఎటువంటి సాఫ్ట్వేర్స్ కావాలో మొట్టమొదటిగా తెలుసుకుందాం. తెలుగు వ్రాయటానికి ప్రధానంగా చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ప్రముఖ్ ఒక సాఫ్ట్వేర్, బరాహ 2, పోతన 3, అనుస్క్రిప్ట్స్ 4, శ్రీలిపి 5, రూపక 6 ఇలా రకరకాల ఫాంట్స్, రకరకాల స్క్రిప్ట్స్ మన తెలుగు భాషను వ్రాయటానికి మనకి సపోర్ట్ చేస్తున్నాయి. అయితే మనకి సపోర్ట్ చేసేటువంటి సాఫ్ట్వేర్స్ కోసం మాత్రమే మనం మాట్లాడుకుందాం. మనకు సపోర్ట్ చేసే సాఫ్ట్వేర్స్ తెలుగు బాగా వ్రాయటానికి బరాహ అనేటువంటి సాఫ్ట్వేర్ బాగా ఉపయోగపడుతుంది. BARAHA బరాహ. ఇది www.baraha.com అనేటువంటి వెబ్సైట్ లో కూడా ఈ సాఫ్ట్వేర్ లభ్యమవుతుంది. తర్వాత మైక్రోసాఫ్ట్ ఇండిక్ లాంగ్వేజెస్, ఇది గూగుల్లో కొడితే మైక్రోసాఫ్ట్ ఇండిక్ లాంగ్వేజెస్ అని ప్రారంభంలో మొట్టమొదటి లింక్ ని మనం క్లిక్ చేస్తే లోపల తెలుగు అని ఉంటుంది. దాన్ని మనం క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. సరే, మొత్తానికి ఈవేళ మనం తెలుగు వ్రాయటానికి ఉపయోగించే సాఫ్ట్వేర్స్ ఏంటో తెలుసుకున్నాం. తర్వాత రెండవదిగా తెలుగు చదవటానికి ఉపయోగించే సాఫ్ట్వేర్స్ కోసం మనం తెలుసుకుంటాం. తెలుగు చదవటానికి మనకి 3 ప్రధానమైనటువంటి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఒకటి ఈ స్పీక్, 2 ఏ స్పీక్ అంటే అక్షర స్పీక్, 3 వాచక్, తెలుగు వాచక్. ఇది మనం తెలుగు చదవటానికి ఉపయోగిస్తాం. తర్వాత తెలుగు వర్ణమాల అనేటువంటి సాఫ్ట్వేర్ ను కూడా తెలుగు వ్రాయటానికి ఉపయోగిస్తాము. ఈ స్పీక్, అక్షర స్పీచ్, తర్వాత ఈ తెలుగు వాచక్ అని ఈ 3 సాఫ్ట్వేర్స్ కూడా తెలుగు మనం చదవటానికి ఉపయోగించేటువంటి సాఫ్ట్వేర్స్. అయితే అసలు మొట్టమొదటిగా మనం తెలుగు ఎలా వ్రాయాలి? సరే, మొట్టమొదటిగా తెలుగు ఎలా వ్రాయాలి అనేటువంటి ప్రశ్నకు గనక మనం సమాధానం ఆలోచిస్తే, మొట్టమొదటిగా మనం కంప్యూటర్ లో నేను ఈవేళ బరాహ సాఫ్ట్వేర్ కి సంబంధించి ట్యుటోరియల్ ప్రిపేర్ చేయదలుచుకున్నాను. మొట్టమొదటిగా మనం కంప్యూటర్ లో బరాహ అనేటువంటి సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేయాలి. బరాహ అనేటువంటి సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం తెలుగు ఎలా వ్రాయాలి, అక్షర క్రమం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాల్ని నేను ఈ ట్యుటోరియల్లో మీకు పూర్తిగా డీటెయిల్డ్ గా వివరించడం అనేటువంటి జరుగుతుంది. ఇప్పుడు నేను మొట్టమొదటిగా బరాహ అనేటువంటి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశాను. బరాహ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత తెలుగు మీకు వ్రాయటం ఇవన్నీ కూడా నేను చూపిస్తాను. మొట్టమొదటిగా నేను కంప్యూటర్ లో ప్రస్తుతానికి కంప్యూటర్ ఆన్ చేసి ఉన్నాను. నేను మొట్టమొదటిగా ఏ లొకేషన్ లో ఉన్నప్పటికీ డెస్క్టాప్ మీదకి వెళ్ళటానికి విండోస్ M గాని లేదా విండోస్ పట్టుకుని D గాని నేను ప్రెస్ చేసి
డెస్క్టాప్ మీదకి వెళుతున్నాను. Windows M. Desktop. Folder. ఓకే, నేను ఇప్పుడు డెస్క్టాప్ మీదకి వచ్చాను. అయితే నేను ఇన్స్టాల్ చేసినటువంటి సాఫ్ట్వేర్ బరాహా. ఈ బరాహా అనేటువంటి సాఫ్ట్వేర్ మనకి సిస్టమ్ లో కనిపించాలి అంటే బి కొడితే ఆ డెస్క్టాప్ మీద ఉన్నటువంటి ఐకాన్స్ లో బరాహా ప్యాడ్ అనేటువంటిది, అంటే బరాహా డైరెక్ట్, బరాహా ప్యాడ్, ఇలా 3 ఐకాన్స్ బరాహాకు సంబంధించి మనకు కనిపిస్తాయి. చూడండి, ఇప్పుడు నేను బి ప్రెస్ చేస్తున్నాను. B Baraha Direct. B Baraha Pad. ఓకే, ప్రస్తుతానికి బరాహా ప్యాడ్ అనేటువంటిది నేను విన్నాను. కానీ ఇందులో మనం వ్రాయాలి అంటే మొట్టమొదటిగా మనం జాస్ ద్వారా అయితే వ్రాసినప్పటికీ జాస్ తెలుగు సపోర్ట్ చేయదు కాబట్టి ఈస్పీక్ అనేటువంటి సాఫ్ట్వేర్ ని ఫస్ట్ నేను ఈస్పీక్ అనేటువంటి సాఫ్ట్వేర్ ని కన్ఫిగర్ చేసుకుని మళ్ళా బరాహా ప్యాడ్ దగ్గరికి మళ్ళీ వస్తాను. నేను సిస్టమ్ లో ఇప్పుడు ఈస్పీక్ ఎక్కడుందో నా సిస్టమ్ లో ఆ లొకేషన్ కి వెళ్లి ఈస్పీక్ అనేటువంటి సాఫ్ట్వేర్ ని ఆన్ చేస్తాను. చూడండి ఒకసారి. ఫస్ట్ విండోస్ ఈ టు గో టు ద విండోస్ ఎక్స్ప్లోరర్ వెళ్ళటానికి విండోస్ ఈ ప్రెస్ చేస్తున్నాను. Windows E Computer Items View Multi. ఓకే, విండోస్ ఈ ప్రెస్ చేసిన తర్వాత నాకు కావాల్సినటువంటి సాఫ్ట్వేర్ లొకేషన్ ఈలో అవర్ సాఫ్ట్వేర్స్ లో స్క్రీన్ రీడర్స్ లో ఎన్విడిఏ అనేటువంటి సాఫ్ట్వేర్ ఉంది. దాంట్లో మళ్ళీ ఎన్విడిఏ అనే ఫైల్ ఉంటుంది. అది నేను ప్రస్తుతానికి ఇప్పుడు ఆన్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. Local disk left parent equal enter. Local disk all soft enter. All soft S screen enter. Screen readers items N NVD enter. NVDA N NVDA. ఓకే, ఈ స్క్రీన్ రీడర్ ఎన్విడిఏ అనేటువంటి ఎప్పుడైతే నేను పేరు విన్నానో, జాస్ ఎన్విడిఏ 2 సాఫ్ట్వేర్స్ ఒకేసారి పని చేయకూడదు, ఎందుకనంటే సిస్టమ్ హ్యాంగ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను మొట్టమొదటిగా ఇన్సెట్ F4 ద్వారా జాస్ ని ఆపేస్తున్నాను. ఓకే, ఇన్సెట్ F4 ఎప్పుడైతే కొట్టానో డూ యూ వాంట్ టు క్లోజ్ జాస్ అనేటువంటి డైలాగ్ బాక్స్ వస్తుంది. నేను అక్కడ ఎంటర్ ప్రెస్ చేస్తాను, జాస్ ఆగిపోతుంది. ఈ ఈస్పీక్ అంటే ఎన్విడిఏ గా ఉన్నటువంటి ఈ ఈస్పీక్ వాయిస్ మీద ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా ఈస్పీక్ ఎన్విడిఏ యాక్టివేట్ అవుతుంది. ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఆల్ట్ F4 తోటి ఇది క్లోజ్ చేసి మళ్ళీ సేమ్ విండోస్ M ఆర్ విండోస్ D ఈ షార్ట్ కట్ కి ప్రెస్ చేయడం ద్వారా డెస్క్టాప్ మీదకి వస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను యథావిధిగా అంటే ప్రారంభంలో చెప్పినట్లుగానే బరాహా అనేటువంటి ఐకాన్స్ ను చూడటానికి బి అనేటువంటి నేను లెటర్ ప్రెస్ చేయడం ద్వారా బరాహాకు సంబంధించి 3 ఐకాన్స్ నేను అక్కడ చూస్తాను, అంటే వింటాను. చూడండి, బరాహా డైరెక్ట్, ఓకే. ఇప్పుడు బరాహా ప్యాడ్ ఎప్పుడైతే నాకు వినిపించిందో నేనేం చేస్తానంటే బరాహా దాని మీద ఎంటర్ కొడతాను. బరాహా ప్యాడ్ మీద బరాహా ప్యాడ్ మీద ఎంటర్ కొట్టాను. బరాహా ప్యాడ్ మీద ఎప్పుడైతే నేను ఎంటర్ కొట్టానో ఆటోమేటిక్ గా బరాహా ప్యాడ్ ఓపెన్ అవుతుంది. ఇందులో నేను తెలుగు లాంగ్వేజ్ ని సెట్ చేసుకోవాలి. డిఫాల్ట్ గా ఇది ఇంగ్లీష్ లో ఉంటుంది. ఇంగ్లీష్ లో వ్రాయటానికి అనుకూలంగా ఉంటుంది. నేను ఇప్పుడు దీన్ని తెలుగులో మార్చుకోవాలి, ఎందుకనంటే నాకు కావాల్సింది తెలుగులో వ్రాయాలి కాబట్టి నేను తెలుగులో మార్చాలనుకుంటున్నాను. కాబట్టి మనకి మెనూస్ లోకి వెళ్ళటానికి షార్ట్ కట్ కి ఆల్ట్ కి ప్రెస్ చేస్తే మనం మెనూస్ లోకి వెళ్తాం. ఇక్కడ మనం రైట్ యారో ప్రెస్ చేస్తే ఫస్ట్ ఉండేటువంటి మెనూ ఫైల్ మెన్యూ ఉంటుంది. రైట్ యారో ప్రెస్ చేస్తే ఎడిట్ మెన్యూ ఉంటుంది. చూడండి, ప్రెస్ చేస్తున్నాను. ఎడిట్ మెన్యూ వచ్చింది. నెక్స్ట్ రైట్ యారో ప్రెస్ చేస్తే లాంగ్వేజెస్ అని వస్తుంది. ఈ లాంగ్వేజెస్ దగ్గర డౌన్ యారో ప్రెస్ చేసి తెలుగు అని ఎక్కడైతే నాకు వినిపిస్తుందో అక్కడ నేను ఎంటర్ క్లిక్ చేస్తాను. నేను తెలుగు దగ్గర ఎంటర్ క్లిక్ చేశాను. ఇప్పుడు నేను వ్రాసుకోవటానికి తెలుగు డాక్యుమెంట్ ఒక పేజ్, బ్లాంక్ పేజ్ అనేటువంటిది ఓపెన్ అయింది. ఇప్పుడు అక్షరం ఎలా వ్రాయాలి, అక్షర క్రమం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాల్ని నేను మీకు ఇప్పుడు చెప్తాను. మొట్టమొదటిగా మన తెలుగు భాషలో అక్షరాలని 3 రకాలుగా వర్గీకరిస్తున్నాం. 1 అచ్చులు, 2 హల్లులు, 3 ఉభయాక్షరాలు. సరే, ముందు అచ్చులు. అచ్చులు అనగానే
ఆ నుంచి ఔ వరకు అ ఇ ఉ ఉ అరు అరు ఏ ఏ ఐ ఓ ఓ ఔ. ఈ అక్షరాల్ని మొట్టమొదటిగా ఎలా వ్రాయాలో చెప్తాను. మొట్టమొదటిగా నేను అన్ని స్మాల్ లెటర్స్ లోనే ప్రెస్ చేయాలి, క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేయకూడదండి. క్యాపిటల్ లెటర్స్ ఎప్పుడు యూజ్ చేయాలి అంటే కేవలం దీర్ఘాలకు మాత్రమే క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేయాలి. సరే, నేను ప్రెస్ చేసి చూస్తున్నాను, చూడండి. నేను మొట్టమొదటిగా ఏ ప్రెస్ చేస్తాను, అది ఆ. ఏ ఆ. షిఫ్ట్ ప్లస్ ఏ ఆ అంటే షిఫ్ట్ పట్టుకుని నేను ఏ ప్రెస్ చేస్తున్నాను, అది ఆ అవుతోంది. ఓకే. తర్వాత ఐ ఈ. షిఫ్ట్ ప్లస్ ఐ ఈ. నేను మీకు చెప్తూ ఈ లెటర్స్ ఇక్కడ నేను కీప్యాడ్ మీద ప్రెస్ చేస్తున్నాను. యు ఊ. షిఫ్ట్ ప్లస్ యు ఊ. షిఫ్ట్ ప్లస్ ఆర్ అండ్ యు అరు. అంటే ఇక్కడ మనం షిఫ్ట్ పట్టుకుని ఆర్ కొట్టి వెంటనే అది విడిచిపెట్టేసి ఆ కీ కాంబినేషన్ యు ప్రెస్ చేయాలన్నమాట. నెక్స్ట్ షిఫ్ట్ ప్లస్ ఆర్ అండ్ షిఫ్ట్ ప్లస్ యు అరు. ఫస్ట్ షిఫ్ట్ ప్లస్ ఆర్ కొడతాము, ఆ కీ కాంబినేషన్ విడిచిపెట్టేసి షిఫ్ట్ ప్లస్ యు కొడుతున్నాం, అరు. ఓకే. ఈ ఏ. షిఫ్ట్ ప్లస్ ఈ ఏ. ఏఐ ఐ. అంటే ఇక్కడ మనం ఏఐ రెండింటిని కూడా ఏ తర్వాత వెంటనే ఐ ప్రెస్ చేస్తే ఐ వస్తుంది. నెక్స్ట్ ఓ ఓ. షిఫ్ట్ ప్లస్ ఓ ఓ. ఓకే. ఏయు ఔ. లేదా ఇక్కడ ఓయు కూడా ప్రెస్ చేయొచ్చు, ఏయు అయినా ప్రెస్ చేయొచ్చు, ఓయు అయినా ప్రెస్ చేయొచ్చు. ఈ రెండిట్లో ఏది మనం టైప్ చేసినా సరే ఔ అవుతుంది. నెక్స్ట్ ఏ షిఫ్ట్ ప్లస్ ఎం అమ్. ఏ షిఫ్ట్ ప్లస్ ఎం అమ్. ఏ షిఫ్ట్ హెచ్ అహా. అంటే మనం ఏ పట్టుకుని అది విడిచిపెట్టేసి ఏ ప్రెస్ చేసి షిఫ్ట్ ప్లస్ హెచ్ ప్రెస్ చేయాలి, అహా. ఇక ఈ అమ్ అహా వీటిని ఉభయాక్షరాలు అంటారు. ఇక నెక్స్ట్ మూడవది హల్లులు. అంటే కా నుంచి బండిరా వరకు ఉండేటువంటి అక్షరాలని హల్లులు అంటారు. సరే, కేఏ కా. కేహెచ్ఏ ఖా. జిఏ గా. జిహెచ్ఏ ఘా. ఇక్కడ ఇన్యా మనం టైప్ చేయాలి అంటే ఫస్ట్ మనం చేయవలసిన పని ఏంటంటే ఎస్కేప్ కింద, అంటే ఎగ్జాక్ట్ గా మన కంప్యూటర్ కీప్యాడ్ లో ఎస్కేప్ కింద గ్రాఫ్ కీ అనేటువంటి బటన్ ఉంటుంది. దీనికి పక్కనే 1 2 3 4 5 6 7 8 9 0 నెంబర్స్ ఉంటాయి. ఈ 1 పక్కనే అంటే ఎస్కేప్ కింద ఉన్నటువంటి ఈ గ్రాఫ్ కీని షిఫ్ట్ పట్టుకుని మనం ప్రెస్ చేయాలి. అప్పుడు మనకు వినిపించేటువంటి సౌండ్ ఏంటంటే టిల్డ్ అనేటువంటి సౌండ్ వినిపిస్తుంది. అది ప్రెస్ చేసి జీ ప్రెస్ చేస్తే ఇనియా పడుతుంది. ఒకసారి చూడండి. ఇనియా. సిఏ చా. సిహెచ్ఏ ఛ. జేఏ జా. జేహెచ్ఏ ఝ. మళ్ళీ ఇనికి వచ్చేసరికి సేమ్ ప్రాసెస్. ఎస్కేప్ కింద ఉన్నటువంటి ఆ గ్రాఫ్ కీని షిఫ్ట్ పట్టుకుని ప్రెస్ చేయాలి, టిల్డా అని సౌండ్ వస్తుంది. ఇందాక ఇన్యాకేమో జీ అనేది ప్రెస్ చేశాం కదా, ఇప్పుడు ఇనికి జేని ప్రెస్ చేస్తున్నాం. అంటే షిఫ్ట్ పట్టుకుని ఆ గ్రాఫ్ కి కిందది, అదే ఎస్కేప్ కీ కింద ఉన్నటువంటి ఆ బటన్ ప్రెస్ చేసి మనం జే ప్రెస్ చేస్తే ఇని అవుతుంది. చూడండి ఒకసారి. ఓకే. ఇక టాటాలు డాఢాలు. షిఫ్ట్ ప్లస్ టి ఏ టా. షిఫ్ట్ ప్లస్ టి హెచ్ ఏ ఠా. అంటే షిఫ్ట్ ప్లస్ టి మనం ప్రెస్ చేసి ఏ ప్రెస్ చేయాలి, ఠా అవుతుంది. చూడండి ఒకసారి. ఓకే. షిఫ్ట్ ప్లస్ టి హెచ్ ఏ
eat, అంటే ఇక్కడ షిఫ్ట్ టీ ప్రెస్ చేయాలి. నెక్స్ట్ ఆ కీ కాంబినేషన్ విడిచిపెట్టి హెచ్ఏ ప్రెస్ చేస్తే ఠా అవుతుంది. ఓకే చూడండి. ఓకే నెక్స్ట్ షిఫ్ట్ డిఏ డా, da, not do, space, షిఫ్ట్ డిహెచ్ఏ ఢా, da, not do, da, షిఫ్ట్ space, ఎన్ఏ అనా. da, not, space, ఓకే అంటే షిఫ్ట్ పట్టుకుని ఎన్ ప్రెస్ చేసి ఏ ప్రెస్ చేయాలి అనా. టిఏ తా, da, space, టిహెచ్ఏ థా, da, da, space, డిఏ దా, da, space, డిహెచ్ఏ ధా, da, space, ఎన్ఏ నా, da, space, పిఏ పా, pa, space, పిహెచ్ఏ ఫా, pa, not, space, బిఏ బా, ba, space, బిహెచ్ఏ భా, ba, ba, space, ఎంఏ మా. ma, space, ఇక్కడికి నేను ఆల్రెడీ ప్రెస్ చేస్తూ అంటే మీకు ఆల్రెడీ చెప్తూ ఒక పక్క నేను ఆల్రెడీ సేమ్ మీకు ఏ కీస్ అయితే నేను వివరిస్తూ ఉన్నాను సేమ్ అదే కీ కాంబినేషన్స్ ఇక్కడ నేను బరాహా ప్యాడ్ లో టైప్ చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ వైఏ యా, ya, space, ఆర్ఏ రా, ra, space, ఎల్ఏ లా. la, space, ఇప్పుడు అలా వ్రాయాలి అంటే మళ్ళీ షిఫ్ట్ ప్లస్ ఎల్ఏ అలా, la, not, space, షిఫ్ట్ ప్లస్ ఎల్ఏ అలా. ఓకే విఏ వా, ma, space, ఎస్హెచ్ఏ సా. sa, sha, space, ఇప్పుడు షా వ్రాయటానికి షిఫ్ట్ ఎస్ హెచ్ఏ షా. sha, not do, sha, ఓకే space, ఎస్ఏ సా, sa, space, హెచ్ఏ హా. ha, space, అక్షకి ఏకే షిఫ్ట్ ఎస్ హెచ్ఏ అక్ష, ఏకే షిఫ్ట్ ఎస్ హెచ్ఏ అక్ష. ka, not do, ఎందుకంటే ఏకే Space. షిఫ్ట్ ఎస్ హెచ్ఏ అక్ష. ఇది ఎందుకు వస్తుందంటే మనకి అక్షకి షార్ట్ కట్ కి ఇక్కడ లేదనమాట. సో కాబట్టి కా కింద షావత్ పడుతుంది బరాహాలో. సో అక్ష వ్రాసాం మనం. నెక్స్ట్ బండిరాకు వచ్చేసరికి ఆర్ఎక్స్ టైప్ చేస్తే బండిరా పడుతుంది. అయితే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే ఆర్ఎక్స్ వ్రాసిన తర్వాత బండిరా పడుతూ చిన్న ఒత్తు వస్తుంది, ర్ అని వస్తుంది. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక్కసారి బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తే వచ్చినటువంటి ఆ ఒత్తు వెళ్ళిపోతుంది, మనకి బండిరా అనేటువంటిది ఉంటుంది. చూడండి. ra, not do, ra, Okay. not do, not do, ఇప్పుడు నేను పైన అక్షరాలు వ్రాస్తూ ప్రతి అక్షరానికి స్పేస్ ఇచ్చాను. కారణం ఏంటంటే అక్షరాలన్నీ కలిపి మనం వ్రాస్తే అర్థం కాదు కాబట్టి ప్రతి అక్షరానికి కూడా స్పేస్ ఇస్తూ మనం అక్షరాలు రాశాం. ఒకసారి నేను చదివిస్తున్నాను, వినండి ఒకసారి. ఓకే ఇప్పుడు అక్షరాలు వ్రాసిన తర్వాత మనం ఒక గుణింతాన్ని కూడా వ్రాద్దాం. కాగుణింతాన్ని వ్రాద్దాం. కాగుణింతం క కా, కి కీ, కు ఖూ, కృ క్రూ, కే కే, కాయ్, కో కో, కౌ కం, కహ. సరే ఫస్ట్ క మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, కేఏ కా. ఓకే ఇప్పుడు కా వ్రాయాలి. కా వ్రాయాలంటే కే షిఫ్ట్ ప్లస్ ఏ కా. ఓకే తర్వాత కేఐ కి. మళ్ళీ సేమ్ దీర్ఘానికి మనం ఏం చెప్పుకున్నాం, షిఫ్ట్ ప్లస్ ఐ ఈ అని చెప్పుకున్నాం కదా. కే షిఫ్ట్ ప్లస్ ఐ కీ. ఓకే కేయు కు, కే షిఫ్ట్ ప్లస్ యు కూ. ఓకే ఇప్పుడు క్రూ క్రూను రాయాలి. అరు ఏమని చెప్పుకున్నాం, షిఫ్ట్ ప్లస్ ఆర్ యు ఇజ్ ఈక్వల్ టు అరు అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు కే షిఫ్ట్ ప్లస్ ఆర్ యు క్రూ అంటే మనం కే ప్రెస్ చేసి షిఫ్ట్ ప్లస్ ఆర్ ప్రెస్ చేసి యు
ప్రెస్ చేస్తే క్రూ పడుతుంది. చూడండి ఒకసారి. ఓకే, క్రూ. నెక్స్ట్ కే, షిఫ్ట్ ప్లస్ ఆర్, షిఫ్ట్ ప్లస్ యు, క్రూ. మనం చెప్పుకున్నాం కదా, అరువుకి దీర్ఘం అరువుకి షిఫ్ట్ ప్లస్ ఆర్ అండ్ షిఫ్ట్ ప్లస్ యు, క్రూ. అది అరువు అవుతుంది. దానికి ముందు మనం కే పెడితే కనుక క్రూ అవుతుంది. తర్వాత కే, కే కే, ఓకే, కే కే షిఫ్ట్ ప్లస్ ఈ, కే. ఓకే, నెక్స్ట్ కై, కేఏఐ, కై. ఓకే, కేఓ, కో. కే షిఫ్ట్ ప్లస్ ఓ, కో. ఇప్పుడు కౌకి మనం ఔకి 2 రకాల మెథడ్స్ చెప్పుకున్నాం. ఒకటి ఏయు అయినా వ్రాయొచ్చు, ఓయు అయినా వ్రాయొచ్చు. ఈ 2 లెటర్స్ లో ఏ 2 లెటర్స్ కాంబినేషన్ అయినా సరే ఔ అవుతుంది. మీరు ఏయు వ్రాసినా ఔ అవుతుంది, ఓయు వ్రాసినా సరే ఔ అవుతుంది. చూడండి, కేఏయు, కౌ రాసాము, లేదా కేఓయు టైప్ చేసినా సరే కౌ అవుతుంది. నెక్స్ట్ కమ్, కేఏ షిఫ్ట్ ప్లస్ ఎం, కమ్. నెక్స్ట్ కహా, కేఏ షిఫ్ట్ హెచ్. ఇక్కడ ఏ ప్రెస్ చేయాలి, ఎందుకు అంటే కేఏ షిఫ్ట్ హెచ్ ప్రెస్ చేస్తే కహ్ అవుతుంది. సో కాబట్టి కేఏ షిఫ్ట్ హెచ్ ఏ, కహా. అక్కడ ఆ సౌండ్ రావాలి అంటే గనక ఖచ్చితంగా ఏ అనేటువంటిది ఎండింగ్ లో ప్రెస్ చేయాలి. ఇప్పుడు మనం ఒక రెండు అక్షరాలు 3 అక్షరాల పదాలని వ్రాద్దాం. పలక, ప ల క. పా వ్రాయాలంటే పిఏ పా, లా వ్రాయాలంటే ఎల్ఏ లా, కా వ్రాయాలంటే కేఏ ఖ. పలక. ఓకే, తర్వాత బలపం, బిఏ బా, ఎల్ఏ లా, పిఏ. ఇప్పుడు పం కదా, పిఏ షిఫ్ట్ ప్లస్ ఎం, అం, బలపం. ఓకే, ఇప్పుడు ఆవు రాయాలి. ఆవుకి ఆ దీర్ఘం ఏమి రాస్తాం, షిఫ్ట్ ప్లస్ ఏ వియు, ఆవు. ఓకే, ఇప్పుడు ఒత్తులు లేనటువంటి అక్షరాలు 2 పదాలు అంటే 2 అక్షరాలు 3 అక్షరాల పదాలని మనం చూసాం. ఇప్పుడు ఒత్తులు ఉన్నటువంటి అక్షరాలు అంటే ద్విత్వాక్షర పదాలు, సంయుక్తాక్షర పదాలని కూడా చూద్దాం. ఉదాహరణకి అక్క వ్రాయాలి. అక్క వ్రాయాలి అంటే కా కింద కా ఒత్తు రావాలి. సో కాబట్టి ఇక్కడ మనకి ఏ కేకేఏ, అక్క. అమ్మ, ఏ ఎంఎంఏ, అమ్మ. ఓకే, అమ్మ. అన్న, ఏ ఎన్ఎన్ఏ, అన్న. చెల్లి, చెల్లికి చే వ్రాయాలి కదా, చా. ఇప్పుడు ఏ వ్రాయాలంటే ఈ కదా, ఈకి అంటే ఏ వ్రాయాలి అంటే కనుక మనం ఈ కాంబినేషన్ ప్రెస్ చేయాలి. ఈ ఎల్ఎల్ఐ, చెల్లి. గుడ్. ఇప్పుడు వేరే అక్షరాలు అంటే సంయుక్తాక్షర పదాలు, ఉదాహరణకి క్రొత్త, ప్రభుత్వం, ఇటువంటి రాయటానికి చూద్దాం ఒకసారి. క్రొత్త, క్రొత్తకి కా కింద రావొత్తు రావాలి. కేఆర్ఓ, క్రో. టిటిఏ, క్రొత్త, క్రొత్త. ఓకే, ఇప్పుడు టక్కరి నక్క. ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే మనకి ఆంగ్ల భాషలో ఉన్నటువంటి అక్షరాలని తెలుగుకి మార్చుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి టి డి ఇవే ఉంటాయి. అంటే మనకి తార్థాలు ఉన్నాయి, తార్థాలు ఉన్నాయి, దాద్దాలు ఉన్నాయి, డాఢాలు ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే తార్థాలకేమో షిఫ్ట్ ప్లస్ టిఏ టా,
షిఫ్ట్ ప్లస్ టీహెచ్ఏ ఠా అనుకున్నాం. తాతాలకేమో టీఏ తా, టీహెచ్ఏ ఠా అనుకుంటున్నాం. అదే విధంగా డాఢాలకేమో షిఫ్ట్ ప్లస్ డిఏ డా, షిఫ్ట్ ప్లస్ డిహెచ్ఏ ఢా అనుకుంటే దార్థాలకేమో డిఏ దా, డిహెచ్ఏ ధా అనేటువంటి విధంగా మనం రాస్తున్నాం. సరే, రాశాం. ఓకే, ఇప్పుడు టక్కరి నక్క. టక్కరి నక్కకి టీఏ కేకేఏ అని రాయడం కుదరదు, ఎందుకంటే టీఏ రాస్తే తా అవుతోంది. సో కాబట్టి షిఫ్ట్ ప్లస్ టీఏ తా, కేకేఏ ఆర్ఐ టక్కరి, టక్కరి ఎన్ఏ కేకేఏ నక్క, నక్క. ఓకే, ఇప్పుడు మనం కొంచెం పెద్ద పదాలు రాయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వ ప్రచురణ, ప్రభుత్వ ప్రచురణ. ఇందులో చాలా అక్షరాలకి ఒత్తులున్నాయి. పిఆర్ఏ, బియు, టీవీఏ ప్రభుత్వ ప్రచురణ, పిఆర్ఏ, సియు, ఆర్ఏ, షిఫ్ట్ ఎన్ ఏ ప్రభుత్వ ప్రచురణ. అంటే షిఫ్ట్ ఎన్ ఎందుకు ప్రెస్ చేసాము మనం? అణ కోసం షిఫ్ట్ ఎన్ ప్రెస్ చేయవలసి ఉంది. కేవలం నా అనుకోండి, ఎన్ఏ ప్రెస్ చేస్తే నా అవుతుంది. అణాకి మాత్రం షిఫ్ట్ ఎన్ఏ ప్రెస్ చేస్తే అణ అవుతుంది. ఇది మనం తెలుగు వ్రాయటం. తెలుగు వ్రాసేసిన తర్వాత మనం సేవ్ చేసుకుంటాం. సేవ్ చేసుకోవడం కూడా కంట్రోల్ ఎస్ గాని లేదా ఆల్ట్ కీ ప్రెస్ చేసి ఫైల్ మెన్యూలో డౌన్ యారో తోటి సేవ్ కమాండ్ మీద మనం ఎంటర్ ప్రెస్ చేసి ఆ ఫైల్ ని సేవ్ చేయటం గాని మనం చేసుకుంటాం. యథావిధిగానే ఆ ఫైల్ ని సేవ్ చేసుకుంటాం. ఇప్పటి వరకు మనం తెలుగు వ్రాయటం, తర్వాత అక్షరాలు, అక్షర క్రమం ఇవన్నీ చూసాం. ఫైల్ ఎలా సేవ్ చేయాలో కూడా తెలుసుకున్నాం. సరే, మరి ఇది వ్రాసినటువంటి ఫైల్ ని ఏ కంప్యూటర్ లో అయినా ప్రింట్ ఇవ్వచ్చా? ఎందుకంటే మన ప్రింటర్ కి మనం ప్రింట్ ఇవ్వాలి అంటే గనుక ఖచ్చితంగా ఆ కంప్యూటర్ లో బరాహా సాఫ్ట్వేర్ ఖచ్చితంగా ఇన్స్టాల్ చేయబడి ఉండాలి. బరాహా అయితే బరా, అను ఫాంట్స్ అయితే అను, పోతన అయితే పోతన. మనం ఏ లిపిలో అయితే మనం టైప్ చేస్తున్నామో ఖచ్చితంగా ఆ సాఫ్ట్వేర్ ఆ కంప్యూటర్ లో ఉండవలసినటువంటి ఆవశ్యకత ఉంది. మరి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీనికి వేరే సొల్యూషన్ ఏంటంటే మనకి గూగుల్లో పీడిఎఫ్ క్రియేటర్ అనేటువంటి సాఫ్ట్వేర్ దొరుకుతుంది. పీడిఎఫ్ క్రియేటర్ ద్వారా మనం ఈ ఫైల్ ని, మనం రాసినటువంటి ఫైల్ ని పీడిఎఫ్ గా క్రియేట్ చేయొచ్చు. పీడిఎఫ్ క్రియేట్ చేసి ఏ కంప్యూటర్ లో అయినా సరే మనం ప్రింట్ ఇచ్చుకోవచ్చు. ఒక ఆప్షన్ ఇది, ఒక రకమైనటువంటి పద్ధతి. రెండవది, మనం రాసినటువంటి ఫైల్ ని మనం మెయిల్ కి సెండ్ చేసేసుకుంటే మనం మెయిల్ కి సెండ్ చేసినటువంటి ఫైల్ ఏ కంప్యూటర్ లో అయినా సరే ఓపెన్ అవుతుంది. ఎందుకనంటే ఇది HTML ఫార్మాట్ లో, అంటే HTML కి ఎప్పుడైతే వెళ్తుందో ఏ కంప్యూటర్ లో అయినా సరే HTML, ఇప్పుడు వెబ్ అంతా కూడా HTML ఫార్మాట్ లో ఉంటుంది. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ లో HTML కోడింగ్ లో ఉంటుంది. కాబట్టి HTML లో ఏ లాంగ్వేజ్ అయినా సరే డిస్ప్లే అవుతుంది, చూపిస్తుంది కూడా. సో కాబట్టి మనకి ప్రింట్ ఇవ్వడానికి కూడా రెండు రకాల ఆప్షన్స్ ని తెలుసుకున్నాం. ఒకటి పీడిఎఫ్ క్రియేట్ చేయటం, అంటే పీడిఎఫ్ క్రియేటర్ ద్వారా ఫైల్ ని పీడిఎఫ్ గా కన్వర్ట్ చేసుకుని ప్రింట్ తీసుకోవటం. రెండు మెయిల్ కి పంపించుకోవటం ద్వారా మనం HTML గా చేసుకోవటం. లేదు కనుక కొంచెం ఇంకా మూడో ఆప్షన్ కూడా ఉంది. ఒకవేళ HTML మీద అవగాహన ఉండుంటే కనుక మనం HTML గా ఫైల్ ని సేవ్ చేసుకున్న అవకాశం ఉంటుంది. కానీ ఈ రెండు కూడా చాలా బెటర్ ఆప్షన్స్ అన్నమాట. ఒకటి పీడిఎఫ్ క్రియేషన్స్, రెండేమో మనం ఇలా HTML అంటే మన మెయిల్ కి పంపించుకోవటం ద్వారా కావచ్చు. ఈ రెండు ఆప్షన్స్ ని ఉపయోగించుకుని మనం ఫైల్ ని ప్రింట్ చేస్తాం. ఇక తర్వాత మనం చెప్పుకునేటువంటి విషయం ఏంటంటే సేమ్ మైక్రోసాఫ్ట్ ఇండిక్ లాంగ్వేజ్ అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం పైన. మైక్రోసాఫ్ట్ ఇండిక్ లాంగ్వేజ్ కూడా ఒక ఇన్పుట్ టూల్. ఇది మనం తెలుగు రాసుకోవడానికి ఉపయోగపడుతుంది అని చెప్పుకున్నాం కదా. ఈ మైక్రోసాఫ్ట్ ఇండిక్ లాంగ్వేజ్ లో కూడా మనం మైక్రోసాఫ్ట్ వర్డ్ లో గానీ, ఎక్సెల్ లో గానీ, పవర్ పాయింట్ లో గానీ ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత డిఫాల్ట్ గా ఇంగ్లీష్ లో ఉంటుంది. ఆల్ట్ షిఫ్ట్ కొడితే తెలుగులోకి వెళ్తుంది, తెలుగు లేఅవుట్ వస్తుంది. తెలుగులో మనం సేమ్ బరాహాలు ఎలా అయితే టైప్ చేస్తున్నామో ఏఆ, షిఫ్ట్ ఏఆ, ఇలా దీంట్లో కూడా సేమ్ ఉంటాయి. కాకపోతే ఇన్యా, ఇని అన కొంచెం డిఫరెన్స్ ఉంటుంది.
అయితే ఇక్కడ మనకు బెనిఫిట్ ఏంటంటే ఏదైనా ఒక పదం తప్పు రాసిన తర్వాత అంటే మనం తప్పు రాసినప్పటికీ ఈ పదం తప్పు అని మనకు అనిపిస్తే ఒక్కసారి ఆ పదాన్ని సెలెక్ట్ చేసి అప్లికేషన్ బటన్ కొడితే ఆ పదం దగ్గరలో ఉండేటువంటి పదాలని మనకి ఒక 5-6 పదాలు సజెస్ట్ చేస్తుంది సిస్టమ్. ఉదాహరణకి కన్యక అనా ఒకసారి సపోర్ట్ చేస్తుంది, కన్యక నా కింద యావత్తు ఇట్లా చూపిస్తా ఉంటుంది. మనం ఏది కరెక్ట్ అనుకుంటామో ఆ పదం దగ్గర మనం ఎంటర్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఈ పదం దగ్గర ఎంటర్ ప్రెస్ చేసేటప్పుడు కూడా మనం ఏంటంటే మరి ఎలా ఇది కన్యక అనా వస్తుందా నా వస్తుందా అని మనం తెలుసుకోవాలి అంటే అప్లికేషన్ బటన్ కొట్టి మనం డౌన్ ఏరో కొడుతూ ఉంటే పేర్లు చదువుతుంది కదా. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇన్సెట్ అప్ ఏరో కొడితే ఆ స్పెల్లింగ్ చదువుద్ది. ఇన్సెట్ అప్ ఏరో మనం ఒత్తి పట్టుకుంటే స్పెల్లింగ్ చదువుతుంది. అంటే కా నా ఒత్తు యా కా అలా చదువుతూ ఉంటుంది అనమాట. ఇంగ్లీష్ లో అయితేనేమో పిఏఎల్ఏ అట్లా ఎలా పిఎల్ఏఎన్ఈ ప్లేన్ ఎలా చదువుతుందో ఇక్కడ కూడా అలా చదువుతుంది. సో ఇవన్నీ కూడా మనకి వ్రాయటం నేర్చుకున్నాం, చదవటం తెలుసుకున్నాం, తర్వాత ఈ ప్రింటింగ్ ఇచ్చుకోవటం కూడా నేర్చుకున్నాం. తర్వాత ఇంకా ఇటువంటివి అంటే మన తెలుగు చిన్ని అక్షరాలు చిన్ని పదాలు వ్రాయటం ద్వారా ఇలా ప్రాక్టీస్ చేస్తే మనం సులభంగా తెలుగు వ్రాయొచ్చు. తర్వాత ఈ స్పీక్ సహకారంతో మనం తెలుగు చదవచ్చు. ఈ ట్యుటోరియల్లో ఈ తెలుగు వ్రాయటం మరియు తెలుగు చదవటం అనేటువంటి ఈ విషయాల మీద ఈ చిన్న ట్యుటోరియల్ చేయటం జరిగింది. మీకు అర్థమైందని భావిస్తూ మీ సురేష్ గాజుల. థ్యాంక్ యూ. Kakaki kuku truka keke kai koko kau kamkaha, palakamala pamavu. Akkamana telli. Tropta takkariak kaprabut mapraturana.